అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియాకి, ఇక్కడున్న స్టేజ్ మీద ఉన్న టెక్నీషియన్స్ అందరికీ నమస్కారం. ఈ సినిమా గురించి కొంచెం ఎక్కువ మాట్లాడతానండి, ఎందుకంటే పక్కన కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళ గురించి చెప్పాలి కాబట్టి. నిజంగా నాకు గ్రేట్ ఎక్స్పీరియన్స్. తెలుగు సినిమాలు చేసేవాడికి ఒక కన్నడ సినిమా ఆపర్చునిటీ వచ్చింది. బైలింగ్వెల్, బోత్ లాంగ్వేజెస్లో చేయాలని చెప్పి వచ్చారు. అనీష్ నాకు కథ చెప్పాడు. కథ చెప్పిన తర్వాత కథ నచ్చింది, క్యారెక్టర్ నచ్చింది, చేసేస్తానండి, ఓకే డన్ అన్న తర్వాత డౌట్ వచ్చింది. ఇప్పుడు కన్నడ లాంగ్వేజ్లో అంటున్నాడు, ఇప్పుడు నేను లిప్పు మరి సింక్ ఎట్లా నేను చేయగలుగుతానో లేదా? ఎందుకంటే ఇప్పుడు ఒక టేకు 2 టేకులు అయితే ఓకే, ఎవరైనా ఆర్టిస్టులు పక్కన ఉన్న వాళ్ళు కూడా పర్లేదులే అనుకుంటారు. అంతకన్నా ఎక్కువైతే చిరాకు పడతారు కదా, ఇబ్బంది అయిపోతుందేమో, వద్దులే చెప్పేద్దామని చెప్పేసి ఆయనకి ఏదో, సార్ మరి ఇలా అవుతుందంటే, అన్నా డోంట్ వరీ, నేను ఉన్నాను కదా, ప్లీజ్ కమ్, నేను చూసుకుంటా అని అక్కడికి పిలిచి నాకు బోల్డ్ అంత కోఆపరేట్ చేసి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎస్పెషలీ మా ప్రజ్వల్, నాకు ఒక అసోసియేట్ డైరెక్టర్, నాకు రోజు అంతకుముందు స్క్రిప్ట్ అంతా నాకు ఇచ్చి, హాయ్ ప్రజ్వల్, థ్యాంక్ యూ ఇచ్చి చదివించి చెప్పి క్లారిటీగా కన్నడలో మాట్లాడించాడు. ప్లస్ అలాగే సందీప్ అని చెప్పేసి ఇంకొక కో డైరెక్టర్ కూడా, ఆయనకి థ్యాంక్స్. అండ్ శ్రేయస్ శెట్టి, వేర్ ఎవర్ యు ఆర్, థ్యాంక్ యూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికన్నా ఎక్కువగా నేను అనీష్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. లొకేషన్లో నాకు కొంచెం ఎక్కువ ప్రాబ్లం అయినా కానీ అప్పటికప్పుడు, అన్న నువ్వు కంగారు పడకు, ఆ వర్డ్ కావాలంటే మారుతాం ఇంకోటి అని చెప్పేసి ఇంకొక వర్డ్ మార్చి, లేకపోతే అదే పదాన్ని కొంచెం అన్న ఇలా విడదీసి కలిపి నేర్చుకోండి అని చెప్పి కొంచెం సులభంగా చెప్పేలాగా చేశాడు. థ్యాంక్ యూ అనీష్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇందులో ఒక ఫాదర్ క్యారెక్టర్, పోలీస్ ఆఫీసర్, వెరీ లవింగ్ ఫాదర్, వెరీ స్ట్రిక్ట్ ఫాదర్. మామూలుగా నాకు ఇందులో కూతురు లేదు కాబట్టి కొడుకుని కూతురులాగా చూసుకుంటున్నాడు. వీడు ఎక్కడికి పోయినా కానీ నో, వీడు ప్రేమలో పడినా కానీ నో, ప్రేమ అంటేనే చిరాకు, అలాంటి క్యారెక్టర్ ఇది. సో అంత స్ట్రిక్ట్ ఫాదర్ ఈ సినిమాలో ఏం చేశాడు, కొడుకు ఏ విధంగా టార్చర్ చేశాడు, ప్రెషర్ ఎలా పెట్టాడు, ఓవర్ చేశాడా తక్కువ చేశాడా అన్నది మీరు ఈ సినిమాకి వచ్చి చూస్తే మీకు తెలుస్తుంది. చాలా మంచి, అంటే ఇప్పుడు నేను చేసినప్పుడు ఈ మధ్యన మీరు చూసే ఉంటారు లిటిల్ హార్ట్స్, అందులో కొంచెం సటిల్గా ఒక రియలిస్టిక్ అప్రోచ్లో కొంచెం దగ్గరగా ఉంటుంది. ఇది కొంచెం ఫార్సికల్గా ఉంటుంది కామెడీ, బట్ థియేటర్లో అందరూ డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. సీన్స్ ప్రతిదీ చూసి పగలబడి నవ్వుతారు. అండ్ అనీష్లో ఉండే గొప్పతనం ఏంటంటే, ఏదైనా చిన్న ఇంప్రొవైజేషన్ అనీష్ ఇలా చేద్దామా అంటే ఓకే అన్న చేద్దాం, తెలుగులో ఈ పదం బాగుంటుంది, ఈ కన్నడలో మీది వేరే అవ్వచ్చు కానీ ఇది తెలుగులో పడుతుందంటే ఓకే చేద్దామని చెప్పేసి ఇంక్లూడ్ చేయించేవాడు, యాక్సెప్ట్ చేసేవాడు. థ్యాంక్స్ ఫర్ దట్ ఆల్సో అనీష్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ, ఈ బ్యానర్ గురించి చెప్పాలి, భావప్రీత బ్యానర్, విజయ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సార్. మీ గట్స్కి మెయిన్గా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే బేసిక్గా కన్నడ సినిమా అంటూ మొదలుపెట్టారు భావప్రీత ప్రొడక్షన్స్. తర్వాత ఆయనే చెప్పాడంట అనీష్కి, బ్రదర్ అనీష్ విల్ డూ ఇట్ ఇన్ తెలుగు ఆల్సో, స్ట్రైట్ లాంగ్వేజ్ రా అని చెప్పేసి తెలుగులో కూడా అడుగు పెట్టని. ఇందాక చెప్తున్నారు 15 ఏళ్ల నుంచి కష్టపడ్డాడు, తనకి వర్కౌట్ అవ్వట్లేదు. వర్కౌట్ అవ్వకపోవడం ఏంటండి, మీరు రండి, ఇక్కడ రండి, అడుగు పెట్టండి, లెఫ్ట్ రైట్ రైట్, ఎస్. తెలుగు ఇండస్ట్రీకి వెల్కమ్. అలాగే జాన్విక, తెలుగు ఇండస్ట్రీకి వెల్కమ్. యూ విల్ ఆల్సో హ్యావ్ గ్రేట్ కమ్ ఫార్వర్డ్. మృదువుగానే రా, నువ్వు అలా పెట్టక్కర్లేదు. సో యూర్ ఆల్ వెల్కమ్. మీకు గొప్ప కెరియర్ ఉంటుంది, తెలుగులో ఉంటుందని డెఫినెట్గా మీరు ఇష్టపడి కష్టపడితే మీకు గొప్ప కెరియర్ ఉంటుంది తెలుగు ఇండస్ట్రీలో. ఐ విష్ యూ ఆల్ వెరీ బెస్ట్ జాన్విక. అండ్ థ్యాంక్స్ టు సార్ ఆనంద్ గారు, బ్యూటిఫుల్ మ్యూజిక్ సార్. నేను ఆనంద్ గారికి కన్నడ ప్రెస్లో మొన్న బెంగళూరు ప్రామిస్ చేశాను, నేను చేసే సినిమాల్లో, మా అబ్బాయి చేసే సినిమాల్లో గ్యారంటీగా మీతోటి మ్యూజిక్ డైరెక్షన్ చేయించుకుంటాను, తెలుగు ప్రెస్లో కూడా చెప్తున్నాను. సో ఐ కాంట్ ఎస్కేప్.
సో ఐ ఆల్రెడీ మా ప్రెస్లో చెప్పేశాను కాబట్టి సార్ డెఫినెట్లీ బికాజ్ యు ఆర్ సచ్ ఏ బ్యూటిఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఈ పర్టికులర్ దీంట్లో సాంగ్ చూశారు మీరు ఇందాక హృదయాన్ని అతుక్కునేలాగా ఒక సాంగ్ తీశారు మెలడీ, దాంట్లో సింఫనీ ఉంది ఆర్కెస్ట్రేషన్. అది బుదాపెస్ట్లో అదే వేరే వ్యూజువల్ కాదు, దీనికోసం చేసిందే. ఈ నోట్స్ ఇక్కడి నుంచి పంపిస్తే బుదాపెస్ట్లో 1 hour లైవ్లో వాళ్ళు వాయిస్తుంటే ఈ నోట్స్ ప్రకారం అలా రికార్డ్ చేసుకొని చేసింది, అలా చేయించిన వ్యక్తి. సో ఆనంద్ గారికి తెలుగు ఇండస్ట్రీలో బ్యూటిఫుల్ బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని, గట్టి ఫ్యూచర్ ఉంటుందని నమ్ముతున్నాను. అండ్ హర్ష సార్ బ్యూటిఫుల్ విజువల్స్. అంటే హర్ష గారు పాపం ఎంతసేపు ఆయన ఫస్ట్ టైం డిఓపిగా చేయడం, కన్నడలో కూడా తెలుగులో కూడా. ఎంత కాన్సన్ట్రేషన్ అంటే పొద్దునే వెళ్ళి సార్ హర్ష గారు గుడ్ మార్నింగ్ సార్, సార్ నమస్కార అంటే నందీష నీ లెఫ్ట్ రైట్ అంత ఇన్వాల్వ్ అయిపోయి ఉండేవాడు. సో దానికి తగ్గ విజువల్స్ కూడా చాలా గొప్పగా చేశాడు. ఒకవేళ అనీష్ గారు ఏమైనా ఇది అంటే కొంచెం కష్టమైన షాట్ అయినా సరే ప్రాబ్లం లేదనుకుంటూ ఛాలెంజ్ తీసుకొని చేసేవాడు. సార్ కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్ ఆల్సో. సో ప్రవీణ్ గారు థ్యాంక్స్ సార్ ఫర్ మార్కెటింగ్ కన్నడ అండ్ తెలుగు సినిమాను కూడా ఈ ఇండస్ట్రీలోకి వచ్చి మార్కెట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్ గారికి. అలాగే నాట్యరంగ అవరే ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్. కామిక్ సెన్స్, కామిక్ టైమింగ్, కామెడీ టైమింగ్ ఇవన్నీ పుష్కలంగా ఉన్న నటుడు, చాలా బాగా చేశాడు. కనపడడానికి చాలా అమాయకుడిలా ఉంటాడు కానీ అమాయకుడు కాదుండే, అంటే బోత్ ది సైడ్స్. అంటే యూజువల్గా కమెడియన్ అంటే ఎక్కువ శాతం నవ్విస్తూనే ఉండాలి, బట్ ఈ సినిమాలో ఆయనకి కామెడీతో పాటు ఎమోషనల్ టచ్ ఉండే క్యారెక్టర్, అది కూడా చాలా బాగా చేశాడు. సో సార్ నీవు ఈ తెలుగు ఇండస్ట్రీకి బన్నీ రైట్ లెగ్ బన్నీ రైట్ లెగ్ వెరీ గుడ్, ఆల్ ది వెరీ బెస్ట్. సో సార్ దినేష్ గారు చాలా బాగా రాశారు సార్ లిరిక్స్. అంటే యూజువల్గా ఒక కామెడీ మాసీ కైండ్ ఆఫ్ సాంగ్ రాయాలంటే చాలా కష్టం, అలాంటిది రెండు మిక్స్ చేసి పైగా